పరిశుద్ధులైన దేవ, వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మలను బాగు చేయము. యేసుక్రీస్తు దేవుని స్వభావమును, ఆయన పద్ధతిని, పరిచర్యను వెంబడించి ఆయన మాదిరిగా మేము మనుషులను ప్రేమించువారుగా, ఆకర్షించువారుగా చేయము. ఈ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని సరిచేయము. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం యొక్క అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క పరిచర్య విధానము, అలాగే ఆయన ఎలా ఆత్మలు సంపాదించాడు అన్నది ధ్యానించడం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఇక్కడ మనం ధ్యానించవలసినది ఏమిటంటే, యేసు ప్రభు ఎలాగ ఆత్మలు సంపాదించాడు, మనం ఎందుకు సంపాదించలేకున్నాం. పర్పస్ డ్రివెన్ చర్చ్ లో రిక్ వారెన్ ఈ పాయింట్ రాశాడు: జీసస్ అట్రాక్టెడ్ పీపుల్, జీసస్ కేర్డ్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అని. యేసు ప్రభు మనుషులను ఆకర్షించాడు. యేసు ప్రభు మనుషుల యొక్క అవసరతలను తీర్చాడు అని. సో మొదట చూసుకుందాం, యేసు ప్రభు మనుషులను ఆకర్షించాడు. ఎలాగ ఆకర్షించాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకని కూడా మనం చూసుకోవచ్చు. యేసు ప్రభు మనుషుల్ని ఆకర్షించడానికి కారణం అని చూసినట్టయితే, ముఖ్య కారణం చూసినట్టయితే, వారిని యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. అంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాడు. ఇది మనలో కనిపించని, మనం ఏమాత్రము గుర్తుపట్టనటువంటి, మనము ఇతరులకు ఆశ్చర్యకరంగా మారకుండా ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, యాక్సెప్ట్ చెయ్యము ఇతరులను. అంటే వీ డోంట్ యాక్సెప్ట్ అదర్స్, వారిది ఉన్నది ఉన్నట్టుగా. తర్వాత రెండవ అంశంగా చూసినట్టయితే, యేసు ప్రభువును ఎందుకు మనుషుల్ని ఆకర్షించాడంటే, వారిని మొహం మీదే యేసు ప్రభు ఖండించలేదు. పరిసయ్యులు శాస్త్రులను వదిలేస్తే సామాన్యుల్ని ఎలాగ ఆకర్షించాడనే విషయం మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క నామకార్థ క్రైస్తవులను వీళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు మనం చూసుకోబోయేది అదే. నామకార్థ క్రైస్తవుని పక్కన పెడదాం. పుట్టుక నుంచి క్రైస్తవ పద్ధతిలో పెరిగిన వారిని కండెమ్ చేయాలి. యేసు ప్రభు చేసింది అది. కానీ భక్తి తెలియకుండా విచ్చలవిడిగా తిరిగి అట్లా చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చలేదు. ఇది మనం బాగా గమనించాలి. మనం ఎందుకు ఆత్మలు సంపాదించలేకపోతున్నాం అన్న దానికి కారణాలు చెప్తున్నాను నేను. చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వింటున్నా, నేను ఆత్మలు సంపాదించాలని చేస్తున్నారు, కానీ నేను కూడా ఆత్మలు సంపాదించాలి దేవని ఎవరు చేయడం లేదు. అంటే మీరు ఆత్మలు సంపాదించాలని చేయటంలా, నేను సంపాదించాలని చేస్తున్నారు. దాని అర్థం ఏమి? ప్రార్థన అన్నటువంటిది ఆత్మలో చేయటం లేదని దాని అర్థం. మన లోట్లు పరిశుద్ధాత్ముడు బయలుపరచడం లేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించగలిగిన రీతిలో మన హృదయ స్థితి లేదు. ఇవన్నీ కనిపిస్తున్నాయి ప్రార్థనలలో. నేను వ్యక్తిగతంగా మనుషులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నారేమో బహుశా. వ్యక్తిగతంగా నేను మనుషులను సంపాదించాలి ప్రభువా, వాళ్ళ యొద్దకు వెళ్ళి మాట్లాడాలి అనే ప్రార్థన చేయడానికి చేత కావడం లేదంటే, మరి నామకార్థ ప్రార్థనలు జరుగుతున్నాయి మన సంఘంలో అని నాకు డౌట్ ఉంది. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ ఆర్ టు విన్ పీపుల్ ఫర్ జీసస్ క్రైస్ట్? ఇప్పుడున్న అవసరం ఏమిటి?
మనుషులను యేసుక్రీస్తు కొరకు గెలవటము. ఆ అంశం గాకుండా మిగతావన్నీ చేస్తున్నాం. అంటే ఓకే. ఈరోజు చేయలేదనుకో, బహుశా కనీసం ఇంట్లో వ్యక్తిగత ప్రార్థనలో అయినా ఈ అంశం ఉందా? ప్రాధాన్యమైనటువంటి అంశంగా ఇది ఉందా? ఇలా లేదు అంటే దాని అర్థం ఏమిట్రా అంటే, కొంచెము గూడా ఆత్మల పట్ల భారం లేదని. ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. లూకా 7:37, 38 వచనాలు. సమాజం ఎవరినైతే తృణీకరించిందో వారు స్వేచ్ఛగా యేసుప్రభు దగ్గర రాగలిగినారు. ఈ మర్మం నాకు అర్థమే కాదు. నా దగ్గరికి ఎందుకు రాలేరో తెలీదు. సమాజం ఎవరినైతే తృణీకరించిందో వారు మాత్రం చాలా స్వేచ్ఛగా వచ్చారు. ఏదో వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లోకి వచ్చినట్టు హ్యాపీగా వచ్చేసారు. పర్మిషన్ అవసరం లేదు. మొహమాటం గూడా లేదు. అసలు నేను వస్తున్నానని చెప్పాల్సిన అవసరం గూడా లేదు. అలా ఎళ్ళిపోతాం. అలా వచ్చేసారు. ప్రజల్ని అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం అంటే ఉన్న పలానా ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయడం అంటే ఏమని అర్థం అంటే, వాళ్ళు మన సమక్షంలో స్వేచ్ఛగా ఉండగలిగేటట్టుగా చేయటమే. బాగా వినండి. అర్థం చేసుకోండి. ఇవి అర్థం కావడానికే కొద్దిగా టైం పడతది. ఎందుకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుందంటే, నాకేం ఇది అవసరం లేదు. నాకు తెలుసు. నేను ఐయామ్ వెరీ మచ్ యాక్సెప్ట్ పీపుల్ అని నువ్వు అనవచ్చేమో గానీ, లేదు లేదు. మనలో చాలామంది అందరము అందరిని యాక్సెప్ట్ చేయడం లేదు. ఆత్మలు గెలవకపోవడానికి కారణం ఇదే. ఒక వ్యక్తిని నువ్వు అంగీకరిస్తున్నావు, లేదా అవతల వ్యక్తి నీ చేత అంగీకరించబడ్డాడు అని ఎప్పుడు గ్రహిస్తాడంటే, అతడు నీ సమక్షంలో స్వేచ్ఛగా, సంతోషంగా, ఫ్రీగా ఉండగలిగితే. ఇప్పుడు మమ్మల్ని చూసి కొంతమంది యంగ్‌స్టర్స్ పారిపోతున్నారంటే ఎందుకు పారిపోతున్నారు అంటే, దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ అస్. నేనదే ఆలోచిస్తున్నా. యూత్ యూత్ మీటింగ్‌లో ప్రసంగం చేయడంలో ఎక్కువ పాపం గురించి చెప్పకపోతే బావుంటదనిపిస్తుంది. ఎందుకంటే, మొదటగా వారి గురించి తీర్పు తీర్చబడకుండా, వారు కంఫర్టబుల్‌గా మా దగ్గర ఉండగలిగేటట్టుగా మేము చేసుకోగలిగితే మేలు. దానర్థం వారి పాపాన్ని ఓకే అనడం కాదు. ఓకేరా నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు. గాలికి తిరుగు అని అంగీకరించడం కాదు. యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు చేసేవన్నీ అంగీకరించడం కాదు. ఆహ్, జాన్ ఆర్ట్‌బర్గ్ మంచి రైటర్ ఆయన. 'ఎవ్రీబడీ ఈజ్ నార్మల్' అనేటువంటి బుక్‌లో ఏమని రాసాడంటే, ప్రజల్ని అంగీకరించడం అంటే ఏమిటంటే, వారి కొరకు నిలబడ్డం అన్నమాట. వారిలో శ్రేష్ఠత రావడానికి వెయిట్ చేయడం అన్నమాట. నేను చాలా మందిని డీల్ చేస్తుంటా. డీల్ చేస్తున్నప్పుడు చాలా ఓపిక పడతా. ఈ మెట్టుకు రావడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ మెట్టుకు ఎందుకొచ్చానంటే దేవుడు నన్ను నలగొట్టడం వల్ల నేనొచ్చాను. ఊరికే తిరుక్కుంటూ ప్రసంగాలు చేస్తే రాలేదు. దేవుడు నన్ను నలగొట్టడం వలన నేను ఇన్ని నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే, నేను కూడా ఇతరులకు నేర్పించడానికి ఇంత ఓపిక పట్టాలని. సో, ఎందుకు మనుషుల్ని భరిస్తాను నేను? నా స్థాయికి మించి. నా స్వభావానికి విరుద్ధమైనటువంటి స్వభావం నాకిప్పుడుంది. అదే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. అంటే క్రీస్తు మనుషుల్ని మారిస్తే ఇలాగుంటారు. మామూలుగా చాలా ఇంపేషెంట్ పర్సనాలిటీ నాది. అసహనం ఎక్కువ. కానీ భరిస్తున్నాను ఎందుకంటే దేవుడు మార్చాడు. మార్చడం అనడం కాదు. పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మార్చడం ఒక ఎత్తయితే, పరిశుద్ధపరచడం ఇంకొక ఎత్తు. సో, ఎందుకు సహించడము? ఒక ఫూలిష్ ఫెలోని సహించాలి. ఒక రెబెలియన్‌ని సహించాలి. ఒక ఒక మాట 10 సార్లు చెప్పించుకునేవాడిని సహించాలి. ప్రతిరోజు కొత్తగా చెప్పాలి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్. ఇలాంటి వాళ్ళని సహించడం. ఎంత చెప్పినా మా స్టైలే వేరంటారు. ఆ టైప్‌లో ఉన్న వాళ్ళని సహించడం. ఎంత చెప్పినా నేర్చుకోరు. వాళ్ళని సహించడం. నువ్వేంది మాకు చెప్పేది అనే వాళ్ళని సహించడం. సొంత అజెండాస్ కలిగింటారు. వాళ్ళని సహించడం. ఎందుకంటే వారిలో నుంచి శ్రేష్ఠత వస్తుంది అని. దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టింగ్ పీపుల్. వారిలోంచి శ్రేష్ఠత బయటికి రావటానికి. అంటే దానర్థం వాళ్ళు చేసిన ప్రతిదానికి తల ఊపడం గాదు. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. స్కూల్‌లో ఇష్టం వచ్చినట్టుగా లేట్‌గా వస్తున్నారంటే, నేను యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళు లేట్‌గా వస్తారు చూసి చూడనట్టు ఉండడం గాదు. వి మస్ట్ టీచ్ దెమ్ డిసిప్లిన్. వాళ్ళు లేట్‌గొస్తున్నా వాళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తూ వాళ్ళని మరలా మామూలుగానే చూడగలగడం. డిసిప్లిన్ నేర్పించడం అన్నటువంటిది నాట్ హేటింగ్ దెమ్.
వాళ్ళలోంచి శ్రేష్టతను బయటికి తీసుకొచ్చే మార్గంలో అది ఒకటి. చాలామంది ఏమనుకుంటారు, మరి అంత ప్రేమ ఉందంటారు, మరి అంత కఠినంగా చెప్తారంటే, ఈళ్ళకి బైబిల్ తెలీదు, సైకాలజీ తెలీదు. ప్రేమ ఉంది గాబట్టే బాగుపడాలని చెప్తారు. ప్రేమ లేనోడు ఎందుకు చెప్తాడు? సరే చెప్పడం కొద్దిగా సాఫ్ట్‌గా చెప్పాలి. యేసుప్రభు చెప్పినట్టే సత్యమును ప్రేమతో ప్రకటించాలంటాడు. యోహాను సువార్త 8:11 ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు రాళ్ళతో కొడదామా అన్నటువంటి దుర్మార్గులు, వేషధారులు, తమలోనే పాపం పెట్టుకొని ఇతరుల పాపాలను వెతికే వాళ్ళతో యేసు ప్రభు డీల్ చేస్తూ, ఆ స్త్రీని ఏం చేశాడంటే వ్యభిచారిని యాక్సెప్ట్ చేశాడు. ఎంత కష్టం. నేను మొన్న వీడియో చూసా. ఒక లేడీ డాక్టర్ అంజలి అంట. హిజ్రా అంటే ట్రాన్స్‌జెండర్ ఆమె. నపుంసకురాలు. నపుంసకుల మధ్య సేవ చేస్తూ నేను అద్దిరిపోయాను అసలు. మనం చేస్తున్నది ఏమిటి అని చాలా సేపు అట్లే కూర్చొని కన్నీళ్లతో ప్రార్థన చేయాల్సొచ్చింది. వీళ్ళు ఏ స్థాయిలో ఉందిరా బాబు వీళ్ళ త్యాగం అన్నట్టు. ఏ స్థాయిలో ఉందో చూడండి. మనం యాక్సెప్ట్ చేస్తామా? వాళ్ళకి కొద్దిగా భిక్ష వేయడానికే మనం ఇష్టపడం. చాలా చెత్త ఉంది మనలో. ఊరికే చర్చికొచ్చి ఓ ముసుగేసుకొని గొప్ప ప్రార్థన చేసి పోయి నేను చాలా బాగున్నానంటే, మరి ఎందుకు ఒక్కరు గూడా నిన్ను చూసి ఇంతవరకు యేసుప్రభు దగ్గరికి రాలేదు? ప్రేమ లేదు అంతే. యేసుప్రభువులో గొప్ప లక్ష్యం నాకు ఈరోజు కనిపించింది. ఏమిట్రా అంటే మెజారిటీ పీపుల్ వచ్చి ఈమెను రాళ్ళతో కొట్టాలి, వ్యభిచారం చేసింది అంటే వాళ్ళ పక్షాన నిలబడలేదు యేసుప్రభు. ఒక వ్యభిచారిణి పక్షాన నిలబడి ఆమెను విడిపించాడు. చూడండి ఎంత గ్రేట్ క్వాలిటీనో. మెజారిటీ పక్షాన ఆయన నిలబడకుండా ఈ ఈ స్త్రీ ఒక్కతే నిస్సహాయకురాలుగా నిలబడి ఉన్నటువంటి వ్యభిచారం చేసినటువంటి అపరాధ భావనతో ఉన్న గిల్ట్‌తో ఉన్నటువంటి ఈ స్త్రీ వైపు నిలబడి ఆమెకు ఏం చెప్తున్నాడు? ఊరికే నిలబడడం గాదు. ఆమెను తీర్పు తీర్చడం లేదు. ఇది ఇంకా గొప్ప సంగతి. మనం ఇలాగుంటామా అని. ఎంత కష్టం తెలుసా? ఇది ఇది వినడానికి సులభమే. నీ జీవితంలో పోనీ వ్యభిచారిని పక్కన పెడదాంలే. నీకు నష్టం కలిగించిన వాళ్ళను యాక్సెప్ట్ చేయడం గురించి ఆలోచించు. ఒక్కసారి ఇక్కడ ఆపేసి నా మెసేజ్ వినకుండా నీ సొంత ఆలోచన చెయి. నీకు నష్టం కలిగించి నీ పేరు పాడు చేసినటువంటి వాళ్ళను జస్ట్ వాళ్ళని నీ ఫ్రెండ్స్ గానో, నీ చుట్టాలు గానో యాక్సెప్ట్ చేయడం ఈజీనా? కష్టమా? ఒకసారి థింక్ చేసి చూద్దాం. సో, ఇది చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్. ఏమిట్రా అంటే మనము ఎక్కువగా ఇతరులకు ఆశ్చర్యకరంగా మారలేకపోవడానికి కారణం ఏమిటి అని నన్ను చాలామంది అడుగుతారు. "నువ్వు ఎలాగ మీ కజిన్స్‌ని, మీ చుట్టాలందరిని రక్షణలోకి నడిపించావు" అని. "మా చేత కావడం లేదంటే" మీ చేత కావడం లేదంటే 2 కారణాలున్నాయి. ఏమిటంటే త్యాగం లేకపోవడం, ప్రేమ లేకపోవడం. సింపుల్. సింపుల్ థింగ్స్ అవి. త్యాగము, ప్రేమ లేకపోవడం. ప్రేమ ఉందన్నావంటే త్యాగం ఉండాల్సిందే. యాక్సెప్ట్ చేయడం వాట్ ఎవర్ కండిషన్ దే మే బి ఇన్. యాక్సెప్ట్ చేయగలగడమే. సో, ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏమిటంటే, ఎందుకు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నామంటే, ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా విలువ ఇవ్వడం మనకు తెలుసు. అంతకు మించి ఏం తెలీదు. ఇక్కడ ఇంతమంది అభిప్రాయాలకు యేసుప్రభు విలువ ఇవ్వకుండా, ఈ స్త్రీని చూసి ఏమన్నాడంటే, "రేయ్! మీలో పాపం లేనోడు ఈమె రాళ్ళతో కొట్టండ్రా చూద్దాం" అన్నాడు. నోరు మూసుకొని ఎళ్ళిపోయారు. దేవుడు స్టెఫనుకు ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన మాటలను శాస్త్రులు, పరిసయ్యులు ఎదిరించలేకపోయారు. ఇలాగ మనం ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటివి ఇస్తాడు జ్ఞానం. యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇలాగంతా యేసు ప్రభు గురించి ఇలా పరిశుద్ధాత్మ దేవుడి గురించిన మాట ఏందంటే, ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంట. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే జ్ఞానము, వివేచన మనకుంటది. యేసు ప్రభు స్టేట్మెంట్ మీరు పాపం చేయకుంటే ఆమె రాళ్ళతో కొట్టండి. సో, మనం ఆశ్చర్యకరంగా ఎందుకు లేమంటే, ఎక్కువ మనుషుల అభిప్రాయాలు. ఎక్కువగా మనుషుల అభిప్రాయాలు. ఈ చెత్త అభిప్రాయాన్ని బట్టి మనం అసలు విరవబడకపోతేనే ఈ ప్రాబ్లమ్ వస్తది. నువ్వు నువ్వు గొప్పోడివి అనుకుంటున్నావు కాబట్టి, లేక గొప్పదానివే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, మనుషులు నీ గురించి తక్కువగా అంచనా వేస్తారు అనే అభిప్రాయం నీలో చాలా బలంగా ఉంది.
నువ్వు విరవబడిన వ్యక్తివైతే ఇంక గొప్పతనం గురించి ఎందుకు ఆలోచిస్తావు? మన సమస్య అంతా విరవబడకపోవటమే. దేవుని ఒక మాట చాలా చెప్పాడు. చక్కగా చెప్పాడు. ఏమిటంటే, యేసు ప్రభు రొట్టెల్ని విరిచే పని ఆయనే చేశాడంట గానీ శిష్యులకు ఇవ్వలేదంట. పంచిపెట్టమని మాత్రమే చెప్పాడంట శిష్యుల్ని. విరవడం దేవుని పని. విరిచినప్పుడే నువ్వు విస్తరించబడతావు. ఆ విరవబడడానికి మనకిష్టం లేదే. విరవబడడానికి ఇష్టం లేదు కాబట్టి, మనం ఎక్కువగా ఏం చేస్తామంటే, మనల్ని సరిజేసే వ్యక్తుల దగ్గర నుంచి తప్పించుకొని పోతాం. దాచుకుంటాము. కలవము. మన పాపములు సమర్థించే వారితో ఎక్కువగా మన సహవాసం ఉంటుంది. పాపంలో, బలహీనతలో. తమకంటే వ్యత్యాసమైనటువంటి వ్యక్తులను ఆహ్, అంగీకరించే వాళ్ళు ఎవర్రా అంటే, వాళ్ళ జీవితాల్ని బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే. అంటే నీ పర్సనాలిటీ ఒక రకంగా ఉంటది. నీ వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటది. ఇంకొకడు ఇంకో రకంగా ఉంటది. వీడిని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావంటే అర్థం ఏమి? వాని లైఫ్‌ని నువ్వు బిల్డ్ చేయాలని, ఇంకా శ్రేష్టమైనదిగా చేయాలని. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ పీపుల్ హూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. బెస్ట్ ఎగ్జాంపుల్ అత్త, కోడలు. అంటే పిల్లి, ఎలుక. పిల్లి ఏదో మీరే చూసుకోండి. ఎలుక ఏదో మీరే చూసుకోండి. అత్త, కోడలు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. దీంట్లో ఎవరికైతే భక్తి ఉందనుకుంటున్నారో, వాళ్ళు వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం ట్రై చేయండి. ఎంత కష్టమో. మనకంటే వ్యత్యాసంగా ఉండేటువంటి వారిని మనం అంగీకరించడం చాలా కష్టం. కానీ వారి జీవితాల్లోంచి శ్రేష్టత రావాలి అని నువ్వు ఆశిస్తే, నువ్వలాగ చేస్తావు. మరి మనుషుల్ని యేసు ప్రభు పరిశుద్ధుడైనప్పటికి కూడా మనది భ్రష్టమైన స్వభావం. మనల్ని అంగీకరించాడు. భ్రష్టల్లో నీచమైనటువంటి స్థితి మనది. నా వరకైతే. మరి నీ వరకేమో నాకు తెలీదు. మరి యాక్సెప్ట్ చేశాడే. దేవుడు యాక్సెప్ట్ యోహాను 3:17. యోహాను సువార్త 3:17. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాలేదు. అంటే మొదటిసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు. కాబట్టి వారిని అంగీకరించాడు. తర్వాత వారిని జీవితాల్ని మార్చాడు. మనం ప్రభువా నన్ను ఆత్మలు సంపాదించాలి ప్రభువా, ఆత్మలు సంపాదించాలని ప్రార్థన చేస్తాము. మరి ఆత్మలు సంపాదించాలని ప్రార్థన చేసినప్పుడు మనుషుల్ని ప్రేమించకుంటే ఎలా అంగీకరిస్తావు? ఇవన్నీ మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ఇతరుల కొరకు చేస్తాం మనం. చాలా సులభం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం. మన హృదయం లోపలికి తొంగి చూసుకొని ప్రార్థన చేస్తే ఎన్ని బలహీనతలు బయటకొస్తాయి తెలుసా? అది చెయ్యం మనం. మనం జేసేదంతా నేను పాపిని, నాకు వ్యభిచారం తలంపులొస్తున్నాయి, వ్యభిచార చూపులొస్తున్నాయి, లేకపోతే నాకు దీనత్వం లేదని. ఇవన్నీ పక్కన పెడదాం. అంతకంటే లోతుగా హృదయం పొరల్లోకెళ్ళిపోతే చాలా విషయాలు బయటకొస్తాయి. మనుషుల్ని ఉన్నదున్నట్టుగా నేను అంగీకరించలేను గదా ప్రభువా! మనుషుల్ని నేను ప్రేమించలేను గదా! అన్నాం. ప్రేమించలేదు అని చెప్పి తప్పించుకోవడం సులభం. ప్రేమించడం లేదు కాబట్టి ఏమేమి వారికి మేలు కలిగించేవి చేయడం లేదు అన్నది ఆలోచించండి. అప్పుడు నిజ స్వభావం గురించి ఏడుస్తాం. ప్రేమించడం లేదు అని చెప్పుకోవడం సులభము. వాళ్ళ ఎదుటి వారిని ప్రేమించకపోవటాన్ని బట్టి ఎన్ని మంచి పనులు వారి పట్ల చేయడం లేదో అక్కడ ఆలోచించండి. అప్పుడు తెలుస్తది. అయ్యో! నా స్వభావంలో ఇంత చెడు ఉందా అని. ఇంత చెడు ఉందా అని. ఒక అమ్మాయి నన్నడిగింది. నా గురించి చెప్పు అని. నేను వెంటనే తెలివిగా దేవుడి దయ వల్ల నెగెటివ్ చెప్పలేదు. నువ్వు చాలా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు దేవుని కొరకు పట్టుబడి స్థిరపరచబడితే చాలా మందిని నడిపిస్తావని. అందరూ నన్ను విమర్శిస్తున్నారు అన్నా. సో, దేవుడి దయ వల్ల నేను పాజిటివ్స్ ఫస్ట్ చెప్పిన. తర్వాత నెగెటివ్స్ కూడా చెప్పాను. సో, కాబట్టి మనం ప్రేమిస్తే చేసేదేమిట్రా అంటే ఎదుటి వ్యక్తిలో మంచి క్వాలిటీస్ కనిపెడతాం. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో మంచి క్వాలిటీస్ కనిపించాయో, ఆ క్వాలిటీస్ నాలో లేవు గదా! ఓహ్! ఈ క్వాలిటీస్ వీడిని గాని నేను బాగా పెంచితే, వీడు నేను చేయలేని మినిస్ట్రీ వీడు చేస్తాడు గదా! నేను ఆలోచించేదది. అని వాళ్ళని లిఫ్ట్ చేయడం. అది వాళ్ళకి అర్థం కాదనమాట. అర్థం కాకుండా నన్ను ఎంతమంది అపార్థం చేసుకుంటారంటే, వీడు నన్ను స్వార్థానికి వాడుకుంటున్నాడు. నాకేం అవసరం ఉంది?
నా లైఫ్ స్టైల్‌కి నేను చాలా హ్యాపీగా జీవించవచ్చు. నేను ఒక్కడినిగానే ఉంటే. నేను అందుకే అన్నా, మనము చాలా భ్రష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళము. మనల్ని యేసుప్రభు యాక్సెప్ట్ చేసాడు. అందుకే హృదయం లోతులోకి వెళ్ళాలి. అందుకే ఏకాంత ప్రార్థనలు. ఏకాంత ప్రార్థనలు. హృదయాన్ని సరిచూసుకునేటువంటి తొంగి చూసుకునడానికి, లేకపోతే డిసెక్టింగ్ ప్రేయర్స్. డిసెక్షన్ అంటే కోసి ఖండాలు, ఖండాలు విభజించి ఏమేముందో చేస్తారు కదా డాక్టర్స్. లేకపోతే ల్యాబ్‌లో పిల్లలు చేసేవాళ్ళు బైపీసీ పిల్లలు. ఆ డిసెక్టింగ్ ప్రేయర్ మనకు గావాలి. మన హృదయంలో కోసి పొరలు, పొరలు, పొరలు కోసుకుంటా ఏమేముంది, ఏమేముందని. లూకా 15:2 15:2 పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. లూకా 9:55 ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు అనెను. చూసారా? యేసు ప్రభు మనుషుల్ని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏమిట్రా అంటే, ఆయన వచ్చిందే మనుషుల్ని బాగు చేయడానికి. సో, సేమ్ థింగ్ యాకోబు పత్రికలో బహుశా 3వ అధ్యాయం అనుకుంటా. ఏముందంటే తెస్సలోనిక పత్రిక అనుకుంటా. మనం ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డామంట. ఆశీర్వదించడానికి పిలువబడ్డాం. మన మాటల్లో అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తుల మాటల్లో దీవెన ఉంది. నువ్వు శాపనార్థాలు పెడుతూ నీ నోటిని ఇష్టం వచ్చినట్టు వాడితే నీవు మాట్లాడే మాటలు దీవెనగా ఉండవు. ఆశీర్వచనములు పలకడానికి మనం పిలువబడ్డాం. యాకోబు పత్రికలో ఒకే నోటి నుండి ఆశీర్వాదం, శాపం రాకూడదు అంటుంది. సో, యేసు ప్రభు కూడా తనను మనుషుల్ని తీర్పు తీర్చకుండా తను తాను తమాయించుకోవడానికి కారణం ఏమిటంటే, తను వచ్చింది శపించడానికి, తీర్పు తీర్చడానికి కాదు. నశింపజేయుట కాదు. రక్షించుటకే. సేమ్ థింగ్ మనల్ని కూడా దేవుడు అలాగే చేశాడు. ఈ గోల్స్, ఈ ఉన్నతమైనటువంటి తలంపులతో మనం జీవిస్తున్నప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటది. మనకు లేని దాని గురించి మనం ఆలోచించం. మనుషుల దుఃఖమునకు కారణం ఏమిటంటే, ఇతరులను ప్రేమించకపోవటాన్ని బట్టి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుడు అని చెప్పడంలో మర్మం చాలా ఉంది. ఎదుటివాని గురించి అసూయ, ఎదుటివాని గురించి ఆయాసము, వాడి బలహీనతలే 24 గంటలు నువ్వు తలుస్తూ వెళ్ళినట్టయితే, నీ హృదయంలో నెమ్మదెక్కడ? క్రైస్తవుడికి నిరీక్షణ. ఆశీర్వదించడానికే పిలువబడినవాడు క్రైస్తవుడు. మరి ఈ మెట్టు చేరగలమంటే చేరొచ్చు. ఎలా చేరొచ్చంటే నిన్ను నువ్వు విరగ్గొట్టుకుంటూ ఉంటేనే చేరతావు. సులభంగా అయితే చేయలేవు. ఒక మనిషిని హృదయపూర్వకంగా మనము క్షేమం కోరడం చాలా కష్టం. ఎందుకంటే మనది భ్రష్ట స్వభావం. ట్రైన్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్లెన్స్ చేయాలి. తన ఆత్మను మనలో పెట్టినప్పుడు ప్రేమ వెల్లుబుకుతుందనమాట. పెల్లుబుకుతుంది. యాక్సెప్టెన్స్‌కున్న ఇంకొక యాస్పెక్ట్ ఏమిట్రా అంటే, మనుషుల్ని అంగీకరించడానికి ఉన్నట్టు ఇంకొక కోణం ఏమిటంటే, మరి మనుషుల్ని ప్రేమిస్తారు. యేసుప్రభు అలాగే చేశాడు. యేసుప్రభుకు ఒక టైటిల్ ఉంది. లూకా సువార్త 7:34 ఒక బిరుదు ఇచ్చారు ఆయనకు. లూకా 7:34 మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనక మీరు ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకర్లకును, పాపులకును స్నేహితుడను అనుకొనుచున్నారు. టైటిల్ ఇచ్చారు. ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. మనల్ని ఎవరన్నా అలాగంటారా? వి ఆర్ వి ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ డీసెంట్ పీపుల్, ఇలైట్ పీపుల్. బాగా శ్రేష్ఠులు, ఉన్నతమైన వాళ్ళు. ఎందుకు? మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని కలవడం మనకు నామోషి కదా! అందుకనే మన దగ్గరికి ఎవరు రావడం లేదు. సింపుల్ పీపుల్ రావడం లేదు. మొహం మీద అనింది. అమ్మో! మీ చర్చ్‌లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ మేము రాలేమని. దిస్ ఈస్ డిసడ్వాంటేజ్. ఎవరు పెద్ద పెద్దోళ్ళు లేరు. అందరూ చిన్న చిన్నోళ్ళే. కానీ వాళ్ళు ఆటంకపరచబడ్డారు. అందుకే కొన్ని చర్చెస్‌కి మనం ఏసుకొచ్చే గంభీరమైన దుస్తులు, ఉన్నతమైన కాస్ట్‌లీ డ్రెసెస్, కాస్ట్‌లీ అపియరెన్స్ ఇలాగ మనుషులకు ఆటంకపరచబడుతుందా అనిపిస్తుంది. వైట్ షర్ట్ కొనుక్కుంటే మేలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఉనికే ఆత్మలకు ఆటంకంగా ఉన్నప్పుడు ఇంక దేవుని సేవ చేయడం ఎందుకు? ఫ్రీగా రావటానికి. మనుషులు ఫ్రీగా రావటానికి ఆటంకములు తొలగించేసేయాలి. నెక్స్ట్ చూసినట్టయితే యేసుప్రభు మనుషుల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయగలిగాడు ఎలాగంటే ఆయన మాటలు. లూకా 4:22 అప్పుడు అందరును ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడని చెప్పుకొనుచుండెను. గ్రేషియస్ వర్డ్స్. లూకా 4:22 దయగల మాటలు. రక్షణ పొందిన చాలా మంది నేను చేసిన తప్పు నాకు చెప్పలేదు అసలు. ఈ టీచింగ్ ఇవ్వబడలేదు. ఫస్ట్ థింగ్ రక్షణ పొందిన తర్వాత
నాలుక ఏం చేయాలా? టేమ్ చేయడం నేర్చుకోవాలి. అంటే అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. ఏమవుతదిరా నాలుక అదుపులో పెట్టుకోకపోతే, మనం డీల్ చేసేటువంటి మనుషులతో ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన అంటారు దీన్ని. ప్రేలాపన. నాన్‌సెన్స్ వెయిన్ వర్డ్స్ మాట్లాడుతుంటాం. సొల్లు మాటలు. దానివల్ల చాలా మంది ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికొచ్చినప్పుడు ఏమి చేయాలా అని చాలామంది కష్టపడుతుంటారు. నీ బలహీనతలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆశీర్వాదంగా కాకుండా ఉండడానికి ఇవి ఆటంకాలను చూపిస్తే అంతకంటే ధన్యుడవు, ధన్యురాలవు ఎవరు లేరు. నీ మాటలే నీకు అడ్డుబండ మనుషులు రాకుండా. అసలు ఇది గుర్తించనోళ్ళు చాలా మందున్నారు. ఇది ఫన్నీ థింగ్ నేను చర్చెస్‌లో ఇప్పుడు చూస్తున్నది. ఒక మనిషి తను ఆశీర్వాదకరంగా లేకపోవడానికి, తను శాపంగాను, నష్టంగాను ఉండడానికి కారణం ఇది అని వాళ్ళకి తెలియడంలా. తెలీదు గాబట్టే, దాని గురించి వారు పశ్చాత్తాపపడలేరు. పశ్చాత్తాపపడడం లేదు గాబట్టే, విడుదల రావటం లేదు. ఇంక వీళ్ళకెవరు హెల్ప్ చేస్తారు అందుకే హృదయాన్ని పరిశోధించుకునే ప్రార్థనలు. ప్రార్థనలు చేయటం కాదు. పరిశోధించుకునే ప్రార్థనలు. ఎలా పరిశోధించుకుంటావు? మోకాల్లోని బైబిల్ ముందు పెట్టుకొని చదువుతూ ప్రార్థన. ప్రేయింగ్ త్రూ ద స్క్రిప్చర్స్. భలే పవర్ ఉంటది దాంట్లో. చార్ల్స్ స్పర్జన్, జార్జ్ ముల్లర్ వీళ్ళంతా ఇలాగే పాటించేవారు. తెరిచిన బైబిల్ ముందుంచుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు. వాక్యం చదువుతూ వాక్యానుసారంగా ప్రార్థన చేసేటువంటి చాలా విషయాలు పాటించాం. అంత నింపాదిగా బాగా చక్కగా ప్రశాంతంగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు. అందుకే చాలామంది చాలా బలహీనతలతో ఇంకా కొనసాగుతూనే ఉండడానికి కారణములవే. కష్టమైన పనే. పోనీ ప్రతిరోజు చేయలేకపోయినా ఒక రోజు కేటాయించుకొని కొంచెం అలా కూర్చొని ప్రార్థన చేసి ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పొస్తది. పరిశుద్ధపరచబడతాం. దయగల మాటలు మనలో నుంచి వస్తాయి. నేను ఒక ఆర్గనైజేషన్స్‌కి బిబ్లికల్ కౌన్సెలింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు హెచ్ఐవి సెంటర్ తీసుకుపోయాను హైదరాబాద్‌లో. ఎలా వాళ్ళు కౌన్సిల్ చేస్తారో చూడండి మీరని 2 డేస్ పోయాం. నాకు బహు ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపించింది. డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్. అంతకుముందు టీబీ పేషెంట్స్ మధ్య సేవ చేసి టీబీ ఎరాడికేట్ అయింది కాబట్టి, టీబీ నుంచి వారు హెచ్ఐవి వాళ్ళ మధ్య సేవ చేస్తున్నారు. చూడండి త్యాగం యొక్క స్థాయి గమనించండి. మనం ఏమీ చేయడం లేదు. చాలా మిడిసి పడుతుంది. పశ్చాత్తాపడాల్సిన ఇలాంటి విషయాలని. సో, వాళ్ళు నేను అడిగేసా డైరెక్ట్‌గా ఆయన మా కూర్చొని లెక్చర్ ఇస్తుంటే గ్రూప్ ఆఫ్ 10 పీపుల్‌కి, "సార్ అసలు మీరు దయగా మాట్లాడుతున్నారు. మీ ఆవిడ దయగల ఓకే. కానీ స్టాఫ్ అంతా కూడా ఇంత దయగల మాటలు మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న. చూసారా? మన స్కూల్ ఉంది. ఎంతమందికి నోట్లోంచి సరైన మాటలొస్తాయి? ఎందుకు రావంటే, మన గోల్ అనేది మనకు తెలీదు కాబట్టి. దేని కొరకు స్కూల్ పెట్టాము? దేని కొరకు పని చేస్తున్నాము? ఏమి సాధించాలన్నటువంటి టార్గెట్ చాలా మందికి లేదు కాబట్టే నేను షాక్ తిన్న ఆర్గనైజేషన్ చూసి ఇది అసాధ్యమైన పని వీళ్ళు సాధ్యం చేశారని. ప్రతి ఒక్కరు దయతో మాట్లాడుతున్నారు. దయ కలిగి మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యం? పెద్ద ప్రార్థనా పరులా నాకైతే అనిపియలేదు. వాళ్ళు పెద్ద ప్రార్థనా పరులని. కానీ వాళ్ళందరిలో నేను చూసిన కామన్ ఎలిమెంట్ ఏమిటంటే ప్రేమ చూసా. ఇవన్నీ లక్షణాలు రావాలి మరి. యేసుప్రభు ఆత్మలు సంపాదించాడు ఎందుకు? ఈ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. మనం సంపాదించలేకున్నాం. ఎందుకు? ఇవి మనలో లేవు. అహం, ప్రతిదానికి అహం, ప్రతిదానికి గొప్పతనం, ప్రతిదానికి నేను. దీనివల్ల ఏం సాధిస్తాము? పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ప్రశ్నలేస్తుంటే తల వంచుకొని ఉండాలి. యేసుప్రభు పాపుల స్నేహితుడు. పాపుల యొక్క అతిథి కూడా. హి వాస్ గెస్ట్ ఆఫ్ ఎ సిన్నర్. లూకా 19:7 అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయుటకు వెళ్ళినని చాలా సనుక్కొనిరి. జక్కయి వృత్తాంతం ఇది. ఇక్కడ మళ్ళా వీళ్ళంతా ఇలాగ అనుకుంటున్నా, వీళ్ళేమనుకుంటారో అని కూడా పట్టించుకోకుండా, పాపి అని ముద్రబడినటువంటి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యొద్దకు వెళ్లి భోజనానికి వెళ్ళాడు. చాలా గొప్ప సంగతి. ఎందుకు? లూకా 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. యేసుప్రభు పనే నశించిన దాన్ని వెదకి రక్షించడం. నాకింకా విసుగు, కోపం వచ్చే పని ఏమిట్రా అంటే, సేవ చేస్తున్న వారు కూడా తమ గోలేందో అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది మమ్మల్ని సేవకు పిలిచాడు, ఇది పిలిచాడు. నేనైతే చాలా వరకు రానేను. ఇప్పుడున్న పరిస్థితులు చూసి. ఎందుకంటే, చాలా ఎమోషన్స్‌లోనే వస్తున్నారు.
నువ్వు ఒక సేవకు నిన్ను పిలిచాడు దేవుడు. నిన్ను సేవకు పిలిస్తే మీనెస్ట్ పని, అతి హీనమైనటువంటి మనుషులంతా తక్కువగా చూసే పని చేయడానికి నువ్వు సంతోషంగా అంగీకరిస్తావా? అప్పుడైతే రా. ఒకరు చెప్తే చేయడం సులభం. నీ అంతట నీవే అతి లోయెస్ట్, మీనెస్ట్ పని చేయడానికి నిన్ను నువ్వే ఏం చేయాలి? ప్రోత్సహించుకొని వెళ్ళాలి. ఏమి లేకుండా దేవుని సేవ చేయడం చాలా కష్టం. భవిష్యత్తులో అర్థమవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాదు. ఫ్యూచర్‌లో అర్థమవుతుంది. ఎందుకంటే మనం అంతగా విరగబడినప్పుడు సంఘంలో చాలా తలనొప్పులు కలిగించే వ్యక్తులుంటారు. వీళ్ళందరిని ప్రేమించడం సులభమవుతది. ఎందుకంటే అహం చచ్చిపోయి ఉంటది కాబట్టి. సో, ఇక్కడ నశించిదాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. జీసస్ క్రైస్ట్‌కి తన దర్శనం ఏమిటో తెలుసు. యేసుప్రభు ఎవరంటే హి వాస్ ఎ కాంబినేషన్ ఆఫ్ విజన్ ప్లస్ లవ్. దర్శనము, ప్రేమ రెండిటి యొక్క సమ్మేళనమే జీసస్ క్రైస్ట్. ఒక దర్శనమే ఉందనుకోండి. జస్ట్ ఓన్లీ విజన్ ఉంది ఒక లీడర్‌కి. వాడు ఒక పెద్ద స్ట్రిక్ట్ లీడర్ అవుతాడు. వాడి ఆర్గనైజేషన్ సూపర్‌గా పనిచేస్తది. గోల్ రీచ్ అవుతది. కానీ వాడు ఆత్మను సంపాదించలేడు. విజన్ మైనస్ లవ్ ఉంటే ఏమి సంపాదించలేడు. విజన్ ప్లస్ లవ్. దర్శనము, ప్రేమ 2 కలిసినట్టయితే మనుషుల్ని మనం సంపాదించడం చాలా సులభం. జోసియా గ్రెగరీ అనేటువంటి రచయిత ఏం చెప్పాడంటే, తక్కువ భక్తి గల వాళ్ళు ఎక్కువ శబ్దం చేస్తుంటారు. పీపుల్ విత్ లిటిల్ రిలిజన్ ఆర్ ఆల్వేస్ నాయిసీ. హడావుడి ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ. అది చేశాడు. కానీ దేవుని ప్రేమ కలిగి ఉండనటువంటి వ్యక్తి వ్యక్తి యొక్క హృదయం ఎలాగంటే ఒక ఖాళీ బోగి లాంటిదన్నమాట. అంటే రైలు బోగి లాంటిది. అంటే వాగన్. గూడ్స్ రైళ్ళకు వాగన్స్ ఉంటాయి చూసినా సరుకులు తీసుకోవడానికి. దేవుని ప్రేమ హృదయంలో కలిగి ఉండకపోతే ఇట్స్ లైక్ అన్ ఎంప్టీ వేగన్. అది కిందకి వదిలితే దడు దుడు 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 అని సౌండ్ చేసుకుంటొస్తది. చూసారా? బరువు ఉండదు కాబట్టి శబ్దం ఎక్కువ చేస్తది. అలాగే క్రీస్తు ప్రేమ ఉండనటువంటి వ్యక్తుల యొక్క భక్తి కూడా చాలా ఆర్భాటము, హంగులతో నిండి ఉంటది. యేసు ప్రభు పాపులతో భోజనం చేస్తున్నాడు. మత్తయి 9:11. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకలతోనూ, పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆల్బర్ట్ బార్న్స్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, పాపులతో కలిసి తినడము, తాగడము అంటే ఏమిట్రా అంటే సాన్నిహిత్యాన్ని సూచిస్తుందంట. ఒక వ్యక్తితో కలిసి మనం భోజనం చేసి చక్కగా సంతోషిస్తున్నామంటే ఇట్ డినోట్స్ ఫెమిలియారిటీ అండ్ ఇంటిమసీ అన్నాడు. అంటే బాగా పరిచయము, సన్నిహిత్యాన్ని సూచనగా ఉన్నాయంట ఇలా కలిసి భోజనం చేయడం. యేసు ప్రభు హి వాస్ మిక్సింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. కష్టం అంటే మనకు నచ్చని వ్యక్తులు, మనకంటే భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు, వారితో కలిసి వెళ్ళడం చాలా కష్టం. ఇలా వెళ్ళగలిగామంటే దాన్నే ప్రేమ అంటారు. అది యేసు ప్రభులో ఉంది. మనలో లేదు కాబట్టి మనం మనుషుల్ని సంపాదించలేకున్నాం. వెళ్ళలేకున్నాం. ప్రేమ ఏం చేస్తదంటే రెండవ మైలు నడిచేటట్టుగా చేస్తది. వర్షం వస్తుందేమో జలుబు చేస్తది. అది ప్రేమ కాదది. అది స్వార్థం. నాకు చాలా పనుంది నేను చేసుకోవాలా. అది స్వార్థం. సో, యేసు ప్రభు వాళ్ళతో పాపులతో, సుంకలతో కలిసి తిని తాగుతున్నాడంటే దాని అర్థం ఏమిటంటే హి వాస్ బిల్డింగ్ అనదర్ సొసైటీ. ఇంకొక సమాజాన్ని నిర్మిస్తున్నాం. శ్రేష్ఠులు, యోగ్యులు, ఘనులు, గొప్పవారు కాకుండా తృణీకరించబడినవారు, విసిరివేయబడినవారు. హి వాస్ మిక్సింగ్ విత్ అబాండన్డ్ సొసైటీ. నిషేధించబడి, గుర్తించబడనటువంటి సమాజంతో మిక్స్ అవుతున్నామట. అది ప్రేమ అంటే. చాలా సంతోషంగా ఉంటున్నాడు. అది చూడండి. మనుషులతో కలవడం వేరు. వాళ్ళ యొక్క ప్రెజెన్స్‌ని సంతోషించడం వేరు. ఇవన్నీ రావాలి. వాళ్ళంటేనే అబ్బా! అక్కడికి పోతే నాకిదవుతుంది, ఇక్కడికి పోతే నాకిదవుతుంది. సంతోషించగలిగావు అంటే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివి. ఎందుకు? నీకు మిషన్ ఉంది. వీళ్ళని నేను దేవుని కొరకు సంపాదించాలంటే వీళ్ళని నేను భరించాలి అని. లూకా 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకలను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. పాపులు, సుంకరులు దేవుడి దగ్గరికి వస్తున్నారు. మన దగ్గర నుంచి పారిపోతున్నారు ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళు చక్కగా వస్తున్నారు. చక్కగా వస్తున్నారు. ఏమి కారణము వాళ్ళు అలాగ రావటానికి యేసు ప్రభు యొద్దకు? ఏమి కారణం?
ఒకటే రీజన్ నాకు కనిపిస్తుంది. జీసస్ ఐడెంటిఫైడ్ హిమ్‌సెల్ఫ్ విత్ దెమ్. జీసస్ ఐడెంటిఫైడ్ హిమ్‌సెల్ఫ్ విత్ దెమ్. ఏమి ఐడెంటిఫై చేసుకోవడం అంటే, దాని అర్థం ఏమిటంటే, ఇతరుల యొక్క భావాల్ని, ఇతరుల యొక్క సమస్యల్ని, ఇతరుల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని, వారితో పంచుకుంటూ, వారితో కలిసిపోవడమే ఐడెంటిఫై చేయడం అంటే. వారి సమస్యలు, వారి కష్టాలు, వారి పరిస్థితుల్లో నీవు కూడా వెళ్లి ఒక చెయ్యి వేసి వారికి చేదోడు వాదోడుగా ఉండడమే ఐడెంటిఫైయింగ్ హిమ్‌సెల్ఫ్, వన్ సెల్ఫ్ విత్ సంబడి. ఇది మనం చేస్తున్నాం. ఇన్ని పొరపాట్లు మనలో ఉంటే ప్రార్థన చాలా గొప్ప గొప్ప ప్రార్థనలొస్తున్నాయి. గొప్ప గొప్ప ప్రార్థనలు అంటే గంభీరమైన ప్రార్థనలే. హృదయాన్ని డిసెక్ట్ చేసుకునే ప్రార్థనలాడాల. పరిశోధనతో కూడిన ప్రార్థనలు. ఇవన్నీ నాలో లేవు. మీ కథ దేవుడెరుగు. ఈ లక్షణాలు నాలోనే లేవు. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. నేను మెడిటేట్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటే. ఐడెంటిఫికేషన్ లేదు. ఇది మార్చాలి. ట్రాన్స్‌ఫర్మేషన్ వలన రావాల్సింది. యేసు మనని సమూలంగా కడిగేస్తే, పరిశుద్ధ పరిస్తూ వెళ్తున్నట్టయితే ఇవన్నీ సంపాదిస్తామనమాట. ముగించేస్తాను. ఎందుకు మనం ఇతరులతో ఐడెంటిఫై చేసుకోలేకున్నాం? మనల్ని మనము ఇతరులతో సమానులుగా చూసుకోలేకున్నాం. కారణం ఏమిటి? ప్రేమ లోపమే. ప్రేమ లేకపోవటమే. మనం ఇతరుల కంటే గొప్పవారం అనుకున్నప్పుడు ఐడెంటిఫై చేయలేము. అబ్బా! మా అక్కడ వాళ్ళన్నీ ఈ మాటలు మాట్లాడతారు, ఆ మాటలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు కష్టం అనుకుంటే, నువ్వు వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకోవడం లేదని. ఇవన్నీ కారణాలు కలబోస్తే అంటే మనం కలిపేస్తే ఒక స్టేట్‌మెంట్ ఒస్తది. ఫైనల్ స్టేట్‌మెంట్. కంక్లూజన్ ఏమిటంటే, ఇవన్నీ మనలో లేకపోవటాన్ని బట్టి మనం యేసుప్రభు కొరకు మనుషుల్ని సంపాదించటం. ఒక వ్యక్తి భిన్నమైనటువంటి స్వభావ లక్షణములు మనకు కనిపించినప్పుడు అతనితో విభేదించడమో, అతనికి దూరం పోవడమో, లేకపోతే అతన్ని వెంటనే కామెంట్ చేయడమో మనం చేస్తున్నాం. అంటే అతన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ స్వభావం గురించి మనం పశ్చాత్తాపపడాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి ఈ వాక్యమును దీవించుము. క్రీస్తును పోలి నడుచుకున్న వారుగా చేయము. ఇతరులను మేము అంగీకరించాలి. వాళ్ళతో మేము కలిసిపోవాలి. ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ ప్రేమ మాకు దయచేసి ఆత్మలు సంపాదించేవారుగా చేయము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడును గాక.